నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జూన్ కల్లా 1,18,000 టిట్కో ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం రాజధాని నిర్మాణాలపై వైసీపీ అసత్య ప్రచారాలు ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా అభివృద్ధి పనులు చేపడతామన్న మంత్రి నారాయణ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దు ఎస్పీ సతీష్ కుమార్ సూచన యూనివర్సిటీలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ల వర్క్షాప్ వచ్చే ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీల నిధులు సొంత అవసరానికే వినియోగించాలి మంత్రి నారాయణ ప్రకటన సీఎం చంద్రబాబు అధ్యక్షతన 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. వచ్చే జూన్ కల్లా 1,18,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో 44వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి నారాయణతో పాటు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 7 జోన్ 10 లేఅవుట్ల పనుల కోసం 2,723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపింది. నిరుపేదలకు మంచి ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు ప్రతి మహిళ ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి జనవరి 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, ఎట్టి పరిస్థితిలోనూ అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. రాజధాని కోసం తీసుకున్న అప్పుల భారం ప్రజలపై ఎట్టి పరిస్థితిలో పడదని మంత్రి స్పష్టం చేశారు. మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. దేశంలో ఉత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుండి మున్సిపాలిటీల నిధుల్ని సొంత అవసరాలకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్లలో మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు. నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన పురపాలక పట్టణాభివృద్ది శాఖ వర్క్షాప్ లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, ఇంజనీర్లు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. సైబర్ వేలర్ పేరుతో గుంటూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచితుల నుండి వచ్చే లింకులకు స్పందించకుండా ఉంటేనే మంచిదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సైబర్ మోసాలకు గురవడానికి ప్రధాన కారణం దురాశ అని చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సైబర్ వేలర్ పేరుతో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలపై వీడియోలు రూపొందించిన స్టూడెంట్స్ కు ఈ సందర్భంగా బహుమతులు అందించారు. యువత రిటైర్డ్ అయిన వారిని టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు. సైబర్ మోసాల పట్ల ఇంత పెద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆర్ఎన్ఓ డైరెక్టర్ పాటిబండ్ల ప్రసాద్ అన్నారు. మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తూ ట్రోల్ చేస్తామని భయపెట్టినా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలని సూచించారు. December 13, 2024 అప్పుడు ఇదే మండే మనం మీడియా వాళ్ళ ముందు సైబర్ వేలర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం, అంటే ఆ రోజే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 23 ఆల్మోస్ట్ 11 డేస్ ఈ ప్రోగ్రామ్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్లు అన్నీ కూడా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించిన ర్యాలీస్, మీటింగ్స్ అన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 డేస్ జరిగింది. కన్క్లూజివ్గా ఈరోజు మనకి ఫినిషింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజులో ఆల్ ఆర్గనైజేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్,
పెన్షన్స్ తరపు నుంచి అసోసియేషన్, తర్వాత మన డాక్టర్స్ అసోసియేషన్, ఈవెన్ బార్ అసోసియేషన్, సో తర్వాత వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్, మిర్చియాడ్ అసోసియేషన్. సో ఈ ప్రతిరోజు ఈ సైబర్ పరంగా ఎవరు విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిప్రజెంటేషన్గా తీసుకొని వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనము ఒక 10 డేస్గా వర్కౌట్ చేసిన ఏవి డిస్ప్లే చేయడం జరిగింది. అది కాకుండా సైబర్ కాంటెస్ట్ అని చెప్పి సైబర్ స్మాల్ వీడియో కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది 10 డేస్ ముందు. దాంట్లో సెలెక్ట్ చేసిన బెస్ట్ 3 వీడియోస్ కూడా ఈరోజు డిస్ప్లే చేస్తూ వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గత 20 రోజుల నుంచి మన గుంటూరు జిల్లాలో వేరియస్ వినూత్న కార్యక్రమాలు, పర్టికులర్గా సైబర్ హ్యాకథాన్లు కానివ్వండి, సైబర్ ఏవీ కంటెస్ట్లు కానివ్వండి, వీటన్నిటి ద్వారా ప్రజలకి పర్టికులర్గా ఎవరైతే సైబర్ బాధితులు అవుతారో, ఏ గ్రూప్స్ అయితే అవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా మనం అభినందించదగినటువంటి విషయం. ముందుగా దీనికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన ఎస్పీ గారికి. సో దానిలో భాగంగా ఇందాక సార్ చెప్పినట్లు సైబర్ క్రైమ్కి అనేది ముందుగా ప్రివెన్షన్ అనేది చేయగలిగితేనే దాన్ని తొందరగా మనం చేయగలం. ఒకసారి సైబర్ క్రైమ్ అయ్యిందంటే దానికి ఖచ్చితంగా దేర్ ఇస్ డిటెక్షన్ ఉంటుంది, రిడక్షన్ ఉంటుంది, అదేవిధంగా కంట్రోల్ ఉంటుంది. దీంట్లో భాగంగా ముందు ఎప్పుడైనా సరే సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి స్వాతంత్రం చేకూరే పరిస్థితులు అయితే ఎప్పుడూ ఉంటాయి. దాంట్లో మన గుంటూరు జిల్లా ఎప్పుడూ అత్యధికంగా ప్రథమంగా ఉంటుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకించాలని, ఆహార భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం రైతు వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు కె అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో శాంతియుతంగా రైతులు ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎంఏ చిస్టి, పాసన్ రామారావు, ఈమని అప్పారావు, శివశంకర్, మేడ హనుమంతరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే 3 వ్యవసాయ చట్టాలు ఆ రోజున ఢిల్లీ రైతు పోవటం వల్ల విరమించుకున్న నరేంద్ర మోడీ ఈరోజు దొడ్డిదారున మరొక రూపంలో ఇవాళ రైతులు నష్టపరిచే విధంగా ఉన్నాడు. ఇవాళ రైతులకి మద్దతు రేటు, గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు ఒక్కటే కాదు, 50 మంది ప్రజానికం కొన్ని నిత్యావసర ధరలందరూ కూడా ఆకాశాలంటే ప్రమాదం ఉంది. అందువల్ల నరేంద్ర మోడీకి వచ్చిన ఈ యొక్క నూతన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, రద్దు చేయకపోతే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, దేశవ్యాప్తంగా మరొక ఢిల్లీ రైతు పోవడం మొదలవుతుందని చెప్పేసి ఈరోజు ప్రారంభంగా ఈరోజు గుంటూరులో ఇవాళ జరుగుతుందని చెప్పేసి, అదే పద్ధతిలో భవిష్యత్తులో ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులతో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరలా తీసుకెళ్తామని చెప్పేసి నరేంద్ర మోడీ హెచ్చరిక ఈ ఒక ఉద్యమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. ఏపీలో సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్ర సిబ్బంది డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోని అంబేద్కర్ యూనివర్సిటీ ఉండిపోయిందని, ఇక్కడ అధ్యయన కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు కూడా అందడం లేదని పసుమర్తి అప్పారావు తెలిపారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అనేక కోర్సుల్లో విద్యను అభ్యసించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. గత 40 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లు ఇచ్చినాయి. ఈ సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోకి అడ్మిషన్లు ఇవ్వట్లేదు. అందుచేత ప్రత్యేకంగా ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ ఓపెన్ యూనివర్సిటీ వల్ల అనేక మంది పేద విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు చాలా మంది తమ విద్యను కొనసాగిస్తున్నారు. అటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కల్పించాలని మేము కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అమరావతి మండలం మోతడక గ్రామంలోని 68 సెంట్ల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి పాలడుగు శ్యామ్ ఆక్రమించుకొని బెదిరిస్తున్నాడని గూడేటి జానకి కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోయారు. వెంటనే అధికారులు విచారించి ఆ భూమిని తన తల్లి పేర ఆన్లైన్ నమోదు చేయాలని కోరారు. తమ పూర్వీకుల ఆస్తిని పంచకుండా వేధిస్తున్నారని,
గుంటూరు వారి తోటకు చెందిన వృద్ధురాలు అమీరున్నిసా బేగం తమ కుమార్తె నూర్జహాన్తో వచ్చి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అప్పుల్లో ఉన్నారని నమ్మించి 25 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా గౌస్ భయపెడుతున్నారని కన్నీట పర్యంతమయ్యారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. 25 లక్షలు 8 సంవత్సరాలైంది తీసుకొని మా దగ్గర. మాకు భయపెడుతున్నాడు, కొడతానని వస్తున్నాడు, కేసు రాపిస్తానంటున్నాడు. వాడి ఇంటి ముందలే నా ఇల్లు. నేను గుంటూరులో ఉంటాను, 4th లైన్. మా అమ్మ విజయవాడలో ఉంటుంది. వడ్డీలు కడుతున్నాం, 8 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాం. మాకు ఏం లేదు, నీడ లేదు. మా అమ్మకి అద్దె కడతానికి కూడా మా దగ్గర ఇల్లు లేదు. మాకి అది మా ఇద్దరికి, మా బాబాయ్ వాళ్ళకి మాకి ఇద్దరికి రప్పించాలి ఆ స్థలం. మా దగ్గర డబ్బులు తీసుకొని మాకు చేస్తున్నాడు మా బాబాయ్ కొడుకు. వాడు అదే ఆస్తి మాకు ఇప్పించాలా. వాళ్ళు తీసుకున్నారు. అదే స్థలం మా బాబాయ్ కొడుకు, వాడు ఒక్కడే ఉంటున్నాడు దాంట్లో. మాకేం హక్కు లేదంటున్నాడు. మా తాతయ్యది. మా బాబాయ్ కొడుకు మాకు ఇలా సతాయిస్తున్నాడు. భయం, కేసు రాపిస్తానంటున్నాడు. మా ఇంటి మీద వస్తున్నాడు. నేను ఆడ మనిషి ఒక్కదానే ఉంటాను ఇంట్లో. 2018 దాకా ఆన్లైన్లో మా పేరు సార్. మా పాలడుగు శ్యామ్ అనే అతను మా పొలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అబ్బాయి రియల్ ఎస్టేట్లో చేస్తాడు. 1972 నుంచి పార్టీషన్ రాసుకున్న కాగితాలు ఉన్నాయి. 1995 నుంచి మా పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు సార్. పాస్బుక్ ఇచ్చినా కానీ 2018 దాకా ఆన్లైన్లో పేరు ఉంది. మా నాన్నగారు చనిపోయినాక పాలడిగే శ్యామ్ అనే అతను ఆన్లైన్లో పేరు తీసేపిచ్చి మా భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అబ్బాయి రియల్ ఎస్టేట్గా చేస్తాడు. మాకు కొంచెం న్యాయం చేయండి. మా నాన్న పేరు మీద ఉండాలి, మా పేరు మీదకి ఆన్లైన్లో ఎక్కించండి సార్. 3 సంవత్సరాలు బుడి తిరుగుతున్నాము. వైసీపీ పాలనప్పుడు ఇలా జరిగింది. మాకు ఇప్పుడు 3 నెలలు బుడి తిరుగుతున్నా కానీ మాకేం న్యాయం జరగట్లేదు సార్. మేము టీవీడీపీ కార్యకర్తలమే, మాకు కొంచెం న్యాయం చేయండి. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి 20 పాఠశాలలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య, ఏఓ వెంకట్రావు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సరళ ఇంగ్లీషు పదాల నుండి కఠిన పదాలు నేర్చుకోవాలని, ఆంగ్లం అంతర్జాతీయ భాష కనుక భాషను అభివృద్ది చేసుకోవడానికి మన గ్రంథాలయంలోని పుస్తకాల నుండి చదవడం అలవాటు చేసుకోవాలని, చిన్న చిన్న కథలను ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా భాష మీద మంచి పట్టు వస్తుందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో ఒక అవసరమైన భాష పై తరగతులన్నీ ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి కాబట్టి విద్యార్థులకు భాష మీద పట్టు ఉంటే సబ్జెక్టులపై మంచి పట్టు సాధిస్తారని తెలిపారు. I noticed a group of students outside the gate. I was just wondering what they are doing there, not our school children. So eagerly listening to their teacher. The teacher has got a sheet full of English words. He is giving them, I think, last minute tips and some important words to be remembered. I was really impressed how serious the children and teachers are taking this tournament. Really happy because 5 years back when I thought spelling was not being given its due importance in schools. The very essence and beauty of English, the spelling, the grammar, the syntax, the punctuation, the rhythm. పరిధిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కమిషనర్ చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ నాయకులు మాల్యాద్రి తెలిపారు. కొత్తగా 140 మంది పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారని, వారిని బదిలీ వర్కర్లతో పాటు కరోనా సమయంలో పనిచేసిన వారితో భర్తీ చేయాలన్నారు. పక్కనున్న విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఆప్కాసులోకి బదిలీ కార్మికులందరూ కూడా మరి యాడ్ చేయడం అయింది. వాళ్ళు దాంట్లో మర్జ్ చేసిన తర్వాత అందరికీ పని దొరుకుతూ ఉంది. కానీ గుంటూరు నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఏఐటీసీగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిఎంఏ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ చర్యలు జరగలేదు. కానీ 140 మందిని ఏది తీసుకున్నారో వాళ్ళందరినీ బదిలీ వర్కర్లు తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం. వాస్తవంగా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎఫ్ఆర్ఎస్ నమోదైంది, అట్లాగే ఆప్కోస్లో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అట్లాగే ఈ కరోనా కాలంలో కూడా పనిచేసిన మరి బదిలీ వర్కర్లతో పాటు కరోనా వర్కర్లు కూడా వాళ్ళకు 250 మంది ఉన్నారు. అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కూతురుని చూడనీయకుండా మాజీ భర్త అడ్డుకుంటున్నాడని అమరావతి రోడ్డుకు చెందిన సమీరా ఫిర్యాదు చేశారు. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నామని అన్నారు. కోర్టు ఆదేశాలతో కూతురును చూసేందుకు తన కుటుంబ సభ్యులతో వెళ్తే కొట్టి పంపారని, తనకు న్యాయం చేయాలని కోరారు. 16 సంవత్సరాలు అయింది. తనకి నాకు మనస్పర్ధలు గొడవలు అయిపోయి మేము విడిపోయాము. సంవత్సరం కిందట విడిపోయాము. విడిపోయేటప్పుడు ఏంటంటే పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. తన దగ్గరే ఉంచుకున్నాడు. అక్కడ అలవాటు అయ్యి పిల్లలు కూడా ఇది పంపించను నేను అది ఇది అన్నాడు. సరే అని చెప్పి తండ్రి దగ్గరే కదా ఉన్నారని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. తర్వాత డైవర్స్ తీసుకున్నామండి. డైవర్స్ తీసుకునేటప్పుడు పిల్లల్ని పంపిస్తాను, మాట్లాడుకొని ఇస్తాను, చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి నేను డైవర్స్ తీసుకున్నాను. 1 year అవుతుంది. తీసుకున్న దగ్గర నుంచి పిల్లల్ని చూడనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. మొన్న పాపం చూసుకుందామని ఇంటికి వెళ్తే కొట్టారు. మా వాళ్ళని తీసుకొని వెళ్తే అందరినీ కొట్టేశారు. ఫిరంగిపురం స్టేషన్లో కేసు పెట్టాను. కేసు పెట్టి సార్ ఒకసారి సరే పిల్ల కోసమే కదా ఇదంతా ఇక్కడికి పిలిపించండి చూసుకొని వెళ్ళిపోతానన్నా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ మహిళా ప్రాంగణంలో కూడా 2 సార్లు పెట్టాను కేసు. అక్కడికి కూడా అసలు పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇక్కడైనా ఏమైనా సార్ ఏదైనా చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాను. 3 సార్. 2 మగపిల్లల్ని రాజమండ్రి దగ్గర మదర్సాలో వేసేసాడు. పాప ఒక్కటి తన దగ్గర ఉంది. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏటుకూరులోని అభినందన ఫౌండేషన్ పిల్లల ఆశ్రమానికి కెనాల్ కలర్ ప్రింటర్ను అందజేశారు. కొమ్మినేని వినాయకరావు వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి కొమ్మినేని శాంతిప్రియ కుటుంబ సభ్యులు ఈ ప్రింటర్ను బహుమతిగా అందించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కె సతీష్, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ చావా శివాజీ, టి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మి, శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. కలర్ ప్రింటర్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అట్లాగే మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు మీకు. అందరూ భోజనం చేసి ఎంజాయ్ చేయండి. డిసెంబర్ 26న జరగనున్న సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘ నాయకులు పిలుపునిచ్చారు. సంగడిగుంటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాల్యాద్రి, చల్లా చిన్న ఆంజనేయులు, అంజిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, మహిళలు, విద్యార్థి, యువజన హక్కుల సాధన కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందని నాయకులు గుర్తు చేశారు. 1925లో పుట్టినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు నిర్మించి కార్మిక హక్కులు సాధించడంలో, మహిళా హక్కులు సాధించడంలో, విద్యార్థి యువజన హక్కులు సాధించడంలో అగ్రగామిగా ఉండి భారతదేశం స్వాతంత్రం రాకపూర్వం నుంచి కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఏకోన్ముఖంగా ముందుకు నడిపించినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 25న ఏర్పాటు చేసి రేపు 26వ తారీఖుకి 100 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో బీఆర్ స్టేడియం నుంచి ప్రదర్శన, అలాగే విజ్ఞాన మందిరం మన గాంధీ పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తాము. బహిరంగ సభలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే జిల్లా పార్టీ కార్యదర్శి రజత్ కుమార్ గారు, అట్లాగే రాష్ట్ర నగర నాయకత్వం, జిల్లా నాయకత్వం అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. మనందరం కూడా పాల్గొని ఆ ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేద్దామని మీ అందరినీ కోరుతా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే బహుమతులు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు లక్కీ డ్రా నిర్వహించారు.
లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు తీసే డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. డిసెంబర్ 30న జనవరి 16న తీసే డ్రాలో కార్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివ కిరణ్ తెలిపారు. కస్టమర్లు శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి విలువైన బహుమతులు పొందాలని కోరారు. సిటీ కేబుల్లో నిర్వహించే ఫోన్ కొట్టు చీరపట్టు విజేతలకు చీరలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ రోజు తీసిన లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన ప్రకాష్ రెడ్డి ఈవీ స్కూటర్ ను దక్కించుకున్నారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. రానున్న రోజులంటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు మరిన్ని ఆఫర్లతో మీ ముందుకు రావడం జరిగింది. అట్లాగే మీరు కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయల పైన కూడా మీకు 2 కూపన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి కారు కూపన్, ఒకటి బైక్ కూపన్ అండి. ఈ రోజు కొన్న కస్టమర్స్ అందరికీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకి ఒక ఎలక్ట్రికల్ బైక్ అందించడం జరుగుతుందండి. అట్లాగే క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి మరో కారు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. సొంత తమ్ముడే తన వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని అతని షాపు ముందే ధర్నాకు దిగిన ఘటన గుంటూరులో జరిగింది. బ్రాడీపేట మెయిన్ రోడ్లోని రెడీమేడ్ దుకాణం ఎదుట తులసమ్మ అనే వృద్ధురాలు ఆందోళన చేపట్టింది. సొంత సోదరుడు సుమారు 33 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో 10 లక్షలు పోస్టాఫీసులో డిపాజిట్ చేయమని ఇస్తే తన పేరున వేసుకున్నాడని ఆరోపణ చేశారు. తన భర్త, కుమారుడు చనిపోయారని, తనకు ఆధారం లేదని, పోలీసులు తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు తులసమ్మ వేడుకున్నారు. నేను చెప్పిన ఎనరు ఇన్ని సంవత్సరాల నుంచి నా విషయం ఇక్కడ కనక చేసుకోండి, తప్పలేదు. మనిషి చచ్చిపోయాడని చెప్పి మోసం చేస్తున్నాడు, మనిషి మోసం చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఎందుకు వస్తుంది ఇన్ని బిజినెస్? అది పరిస్థితి. మాకు మొత్తం ఇచ్చేసాను, మాకు రూపాయి లేదు. మనిషి చచ్చిపోయాడని చెప్పి మోసం చేస్తాడు. నేను తీసుకొని మేమిద్దరం కలిసి బిజినెస్ చేసామండి. మేమిద్దరం కలిసి బిజినెస్ చేసాము. మొత్తం లెక్కలు చూసుకున్నాము. నా నోట్లు తెచ్చిస్తాను అన్నాడు. అన్ఎక్స్పెక్ట్ గా చనిపోయాడు. అది పరిస్థితి. నేను చెప్పాను వివరంగా, అయినా వినట్లేదు. ఇంకా నేనేం చేయగలను? పక్కన రావుల గుడి ఉంది. రావుల మా అత్తగారు ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు అసలు 33.5 ఇయ్యాలండి. మా తమ్ముడు తాడేపల్లి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మా అబ్బాయి చచ్చిపోయిన తర్వాత 15 నెలలు అయితే అక్క నీ కాగితాలు కాగానే ఇస్తాను అక్క అన్నాడు. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఇవ్వనని. 33.5 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే నమ్మకం మీద ఇచ్చాం మేమే. సొంత తమ్ముడే. ఇట్ట మోసం చేస్తాడని అనుకోలేదు. ఆ కాగితాలు ఉన్నాయి లాకర్లో అని అబద్ధాలు చెబుతున్నాడు. అన్ని అబద్ధమే. నేను చేస్తా ప్రమాణం, 3 ఆడపిల్లల మీద ఆయన చేయమని చేస్తాడు. నోట్లో రాసిచ్చాడు. రాసిచ్చి లాకర్లో పెట్టారని అబద్ధం ఆడుతున్నాడు. అన్ని అబద్ధమే. ఏ ఒట్టు పెడతావు ఒట్టు. నా పిల్లోడు చచ్చిపోయి 15 నెలలు అయితే సంవత్సరం అయింది అయ్యా డబ్బులు ఇవ్వంటే నువ్వు చచ్చేదానికి నీకు డబ్బులు ఎందుకు అన్నాడు. 15 నెలల క్రితం మావయ్య చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఒక్కడే కొడుకు చనిపోగానే సంవత్సరం అవ్వగానే మొత్తం అన్నీ ఇచ్చేస్తానని చెప్పి 3 నెలల నుంచి అడుగుతుంటే చేతనైంది చేసుకో, కోర్టుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఇంకా నువ్వు చచ్చేదానివి, నీకు ఇప్పుడు డబ్బులు కావాలా అని మాట్లాడుతున్నాడు. ఆమెది పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది. వర్షం వస్తే మునిగిపోతుంది. అప్పుడు ఒక 5 నెలల క్రితం వర్షం వచ్చినప్పుడు మొత్తం మంచం దాకా మునిగిపోయింది. అంతా షార్ట్ సర్క్యూట్ అయింది. ఇల్లు లేదు, ఆమెకు నీడ లేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు దశావతార కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. పెద్దగుడి ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సుదర్శన హోమంతో పాటు దశావతారాల్లో రోజుకో కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించే విశేష పూజల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆళ్ల శివారెడ్డి, శివన్నారాయణ, కేవీ రెడ్డి, సురేష్, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దశావతారాల కళ్యాణము స్టేట్ మొత్తంలోనే 2-3 చోట్ల చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ మన గుంటూరు గోరంట్ల దేవస్థానంలో ప్రతి సంవత్సరం 10 సార్లు 10 దశావతారాలు 10 రోజులు చేస్తాము. 9 రోజులు ఉదయం
30వ తారీఖు దగ్గర నుంచి 7వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటలకి, 8వ తారీఖు పగలు 10 గంటలకి, ఆ తర్వాత జనవరి 1వ తారీఖు చాలా చక్కగా దేవస్థానము స్వామివారిని అలంకరిస్తాము. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తన పొలాన్ని ఆక్రమించుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారని కె వెంకటేశ్వర్లు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గుంటూరు హనుమాన్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లకు సంగడిగుంట ఏరియాలో 4 ఎకరాల 25 సెంట్ల భూమి ఉంది. దానిని కుంభ ఆదినారాయణ అతని కుమారులు ఆక్రమించుకుని తనపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు డిగ్రీ ఇచ్చినా పట్టించుకోకుండా పోలీసులతో కుమ్మక్కై వారి సమక్షంలోనే తనపై దాడి చేశారని అన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, తన భూమిని తనకు ఇప్పించి తనను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. నా పొలమైన విచారణ జరిపించండి, పై అధికారులతో విచారణ జరిపించి నాకు న్యాయం చేకూర్చమని చెప్పా. మరి తోకలు శోభారాణి, తోపలు వరలక్ష్మి ఈ పొలం ఏ విధంగా దొంగ డాకులు సృష్టించి అమ్ముతున్నారని చెప్పి దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఎస్పీ గారిని కలిసి అలా అర్జీ ఇచ్చాను. కాబట్టి ఈ రోజు నుంచైనా సీఏ గారిని కాకుండా డిఎస్పీ అధికారి చేత విచారణ జరిపించి నాకు, నా కుటుంబానికి నాకు ప్రాణాన్ని ఉంది. సీఏ గారు కేవలం కావాలని పాతకుంట పోలీస్ స్టేషన్లో పెట్టారు, లాలపేటలో పెట్టారు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అరణ్యాలపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వాళ్ళు పెడితేమో క్రిమినల్ కేసా, నేను పెడితే సివిల్ కేసు అన్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? వర్సటైన్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు సర్దార్ బిరుదాంకితుడు, కవి, రచయిత స్వర్గీయ పాసం వెంకటేశ్వరరావు యాదవ్ 41వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కనీస చదువు లేకున్నా ఛందస్సుతో కూడిన సాహిత్య రచనలు చేసి పలువురిచే ప్రశంసలు అందుకున్న మహానుభావుడు యాదవులు కీర్తిశేషులు పాసం వెంకటేశ్వరరావు యాదవ్ అని రాష్ట్ర ప్రజల చేత సర్దార్గా గౌరవించబడుతున్న గౌతు లచ్చన్న తనే స్వయంగా పాసం వెంకటేశ్వరరావు యాదవ్ ని సర్దార్ బిరుదుని ప్రదానం చేసి గౌరవించడం జరిగిందని వర్సటైల్ ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ అన్నారు. గుంటూరు పట్టణవాసి పాసం ఆవులరాజు లింగమాంబల ముద్దుబిడ్డ వెంకటేశ్వరరావు అని, ఈయన కేవలం 5వ తరగతి వరకు చదువుకున్నారని తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో మహిళలందరికీ విద్యాబోధన జరగాలని వెంకటేశ్వరరావు ఉద్యమాలు చేశారు. ఉద్యమించడమే కాదు, తన ఇంటిలోని వారందరికీ చదవడం, రాయడం నేర్పించి తాను ఆదర్శంగా నిలిచారని యాదవ హైస్కూల్ కరెస్పాండెంట్ మైలా అంజయ్య అన్నారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఈ గుంటూరు నగరంలో నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు మరి కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. మరి అరణ్యాలపేట చుట్టుపక్కల ప్రాంతాలు, పొట్టి శ్రీరామనగర్, భారతపేట ప్రాంతాల్లో ఆయన కౌన్సిలర్గా పనిచేసి మరి పేద వర్గాలకి నివాసానికి మరి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడం కానీ, అదేవిధంగా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ రోజుల్లోనే ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేయడం జరిగింది. గొప్ప రచయితగా మరి పేరు తెచ్చుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికం మీద, అసమానత మీద, అవిద్య మీద అనేకమైనటువంటి 550 వద్దు, నాకు మీరు పాస్ అవ్వండి చాలు. 550 వద్దు, మీరు పాస్ అయితే చాలు. ఎందుకంటే ఇదివరకు మనకి 85% ఉండేది, 95. మరి అటువంటి తగ్గిపోతుంది. 10 సంవత్సరాలు చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎందరో ప్రోత్సాహం ఎన్నో ఇస్తున్నారు మీకు. మొన్ననే మనకి బాలినేని హరిబాబు గారు కూడా ఇచ్చారు మీకు, రమాదేవి టీచర్ గారి భర్త. మరి ఎన్ని ఇస్తున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళు మీ అందరికీ ఉచితంగా బట్టలు ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. కానీ మీరేం చేస్తున్నారు? ఏటీ అగ్రహారంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి అబాకస్ కాంపిటీషన్ లో శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ విద్యార్థిని చల్లా నందిని తృతీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 46 స్కూల్స్ నుండి సుమారుగా 850కి పైగా విద్యార్థులు కాంపిటీషన్ కు హాజరు కాగా వీరి నుండి శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ విద్యార్థిని చల్లా నందిని తృతీయ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు స్కూల్లో జరిగినటువంటి అభినందన కార్యక్రమంలో నందినిని స్కూల్ కరెస్పాండెంట్ బత్తిన మల్లికార్జునరావు ప్రశంసించారు. అంతేకాకుండా మిగతా విద్యార్థులందరూ కూడా ఇటువంటి విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క తల్లిదండ్రులకు స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్తో పాటు ఇంకా
45 స్కూల్స్ వచ్చాయి. మొత్తం 46 స్కూల్స్లో 850 మంది పైగా స్టూడెంట్స్ వచ్చారు. 850 పైన స్టూడెంట్స్ వచ్చినప్పుడు విన్నర్స్ ఎంతమంది? 3 చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్లో మన స్కూల్ నుంచి చెవిలూరుపేట సంథింగ్ ఎక్కడ వచ్చినాయంటే అక్కడ వేరే స్కూల్స్కి వచ్చినాయి. సో ఇది రెండోసారి ఇట్లా మన స్కూల్ నుంచి తెచ్చుకోవడం. లాస్ట్ ఇయర్ సెకండ్ ర్యాంక్తో నేర్పించి పిల్లలు చక్కగా చదువు నేర్పిస్తూ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ చేసినటువంటి మన స్టాఫ్ అయినటువంటి పూర్ణిమ మిస్ గారికి ఇచ్చి ప్రెజెంటేషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మధుబాబు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కార్మికులకు సంక్షేమ పథకాలు దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు డిమాండ్ చేశారు. నేడు గాంధీ పార్కులో మధుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం మీడియాతో మధుబాబు మాట్లాడుతూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏ సంక్షేమ పథకం కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకి వర్తింపజేయట్లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాట నిలబెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉచిత గ్యాస్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అవుట్సోర్సింగ్ కార్మికులకి అందరికీ అమలు చేయాలని చెప్పి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా ఎవరికి కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు ఎత్తేలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. అదే పద్ధతిని ఈ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పనని ఈ నమ్మక ద్రోహం చేయడానికి కూటమి ప్రభుత్వానికి తగదని చెప్పనని మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వర్తింపజేయాలి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 44వ CRDA అథారిటీ సమావేశం. జూన్ కల్లా 1,18,000 టిట్కో ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని నిర్మాణాలపై వైసీపీ అసత్య ప్రచారాలు. ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా అభివృద్ధి పనులు చేపడతామన్న మంత్రి నారాయణ. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను, కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దు. ఎస్పీ సతీష్ కుమార్ సూచన. యూనివర్సిటీలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ల వర్క్షాప్. వచ్చే ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీల నిధులు సొంత అవసరానికే వినియోగించాలి. మంత్రి నారాయణ ప్రకటన. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.